హాయ్ అండి. ఈరోజు వీడియోలో డాట్స్ కోసం అదే బ్యాక్ పార్ట్ డాట్, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ డాట్, వీలైతే షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చూపిస్తాను. బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా మనం షోల్డర్ తిన్నగానే పట్టుకోవాలి, నడుము దగ్గర ఈక్వల్గా పట్టుకోవాలి. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. షోల్డర్కి తిన్నగా రావాలి, నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి. మనం విడ్త్ అనేది కటింగ్లోనే పెట్టేసుకుంటాం. ఎంత పొడుగు పెట్టుకోవాలి, నడుము లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని హైట్ చిన్న హైట్ అయితే అంటే తక్కువ హైట్ ఉంటే 3.5, కొంచెం హైట్ ఉంటే 4 అలా ఉంటుందన్నమాట. ఇవి హ్యాండ్స్ అండి, దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను కింద పైపింగ్ వేస్తాను, చూపిస్తానులేండి నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, ఇది కూడా అంతే. మెయిన్ డాట్ విడ్త్ దగ్గర ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టాలన్నమాట. ఎక్కడ ముడత అనేది రాదు. వచ్చింది అంటే మాత్రం మీరు ఖచ్చితంగా కటింగ్లో పొరపాటు చేసినట్టే. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇది కూడా అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెడదాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగా డాట్కి మధ్యన గ్యాప్ మీరు మామూలు షేప్ రావాలంటే 1.5 పెట్టకండి, మరి 1.5 పెట్టండి. మరీ దగ్గరగా కావాలి అంటే 1 ఇంచ్ పెట్టండి అంతే, ఓకేనా. రౌండ్గా కావాలంటే డాట్కి మొత్తం 3 డాట్లకి మధ్యలో గ్యాప్ 1.5 ఇంచులు ఉండాలి. రౌండ్గా వస్తుంది. షార్ప్గా కావాలంటే 1.5, 1 ఇంచు మీ చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది అనమాట. నేనైతే 1.5 పెట్టాను వీళ్ళకి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్ తిన్నగా వేసేసాను. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు కూడా స్టిచ్ వేస్తాను అనమాట. మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా అంతే అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి. నాకైతే షేప్ బెల్ట్కి ఒరిజినల్ క్లాత్ కూడా సరిగ్గా లేదు, అయినా పర్లేదులేండి. ఇక్కడ చూడండి, నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంది, ఇంకా మిగతా మన హ్యాండ్స్ దగ్గర కట్ చేసిన పీసెస్ కూడా ఉన్నాయి. ఈ నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఎడమ చేతి వైపుకి వచ్చేటట్టు పెట్టుకుంటేనే బెస్ట్. ఇక్కడ నాకు కొంచెం క్లాత్ అయితే ఉంది ఇక్కడ ఇలాగా. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలాగా కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, ఆ తర్వాత ఇంకొక లేయర్ అనమాట. ఆ లేయర్ అనేది మీరు కావాలనుకుంటే లైనింగ్ బ్లాక్ పీసే వేసుకోవచ్చు, ఉంటే లేదు అనుకుంటే వేరే పీస్ అయినా పర్లేదు. ఇలా పెట్టేసి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా. అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి. లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఇలాగా ఇలా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలాగా ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా ఇలా జాయిన్ చేసేసుకుని నేను ఓవర్లాక్ చేసుకుంటాను, ఎందుకంటే బాగా జారిపోయే క్లాత్ కదా అందుకుని. సో మీ దగ్గర ఓవర్లాక్ లేకపోతే యాజ్ యూజువల్గా మనం ఎలాగైతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేస్తామో అలాగే వేసేయండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటున్నాను. కొంచెం సింపుల్గా అయిపోతుంది అనమాట. అందుకనే మీరు ప్రొఫెషనల్ టైలర్గా ఎదగాలి అనుకుంటే ఓవర్లాక్ మిషన్ కూడా తీసుకోండి. ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ అండి. ఈ నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంది కదా, ఇది యూస్ చేస్తున్నాను. ఎడమ చేతి వైపుకి వస్తుంది అనమాట. ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. అప్పుడే మీకు ఎడమ చేతి వైపుకి క్లాత్ వస్తుంది, లేకపోతే రాదు. కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, ఆ తర్వాత వేస్ట్ క్లాత్ ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే.
ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి. ఇలా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఇటువైపు కూడా అంతేనండి. ఇలాగా ఇటు సైడ్ కూడా ఇలా తిప్పేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాం. ఏ షేప్ ఎట్టు రావాలో అటు పెట్టేసుకోండి. మనకి కరెక్ట్గానే వస్తుంది. ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గానే స్టిచ్ చేసాము. అందుకని దీన్ని ఇలా పెట్టేసుకుని పైన ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. డాట్ వచ్చిన చోట ఫోల్డ్ చేసేసేయండి పాదం వైపుకి. ఇలాగా అయిపోయింది. ఇంకొక స్టిచ్ వేసేసేయండి. అంతే. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. రెండోది కూడా సేమ్ ఇలాగే మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. మళ్ళీ ఇంకొక స్టిచ్. ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి ఓవర్లాక్ చేసిన తర్వాత. ఇప్పుడు నేను ఓవర్లాక్ చేసుకొచ్చాను. టాప్ స్టిచ్ వేసేస్తున్నాను. అర్థమైంది కదండి. మీకు రౌండ్గా రావాలి అనుకోండి, 3 డాట్లకి మధ్యలో గ్యాప్ అనేది 1.5 ఉండాలి. అదే షార్ప్గా కావాలి అనుకుంటే 1.5 అలా పెట్టుకోండి. లేదు మాకు అంత వద్దు అనుకుంటే మీరు 1 ఇంచ్ అయినా పెట్టుకోండి. మీ చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది అనమాట. మరీ దగ్గరగా పెట్టేసుకుంటే సెట్ కాదండి, చెస్ట్కి తగ్గట్టు నిలబడదు అనమాట. సో నేను 2 వైపులా కూడా ఓవర్లాక్ చేసుకొచ్చేసాను. చేసుకొచ్చిన తర్వాత ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసాను. ఇప్పుడు నేను 3 ఇంచులు వెడల్పుతోటి ఎడమ చేతి వైపు కాజా పట్టి కుట్టాలండి. ముందైతే ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసానండి. ఇలాగా వేసేసి పక్కన పెట్టేశాను. పల్చగా ఉంది క్లాత్. నేను 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ 2 తీసుకున్నాను. దగ్గర ఒరిజినల్ క్లాత్ ఉంది అందుకనే తీసుకున్నాను. లేదంటే లైనింగ్ క్లాత్ ఒకటే తీసుకుంటాను. కానీ మీరు లైనింగ్ క్లాత్ లేకుండా ఒరిజినల్ క్లాత్ ఒకటే వేయకండి, అస్సలు సెట్ కాదు, పీలుకుపోతుంది. ఓకేనా, 2 ఉండాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసేయండి. 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి. 3 ఇంచులు వెడల్పు ఉండాలి. ఇలా 3 ఇంచులు వెడల్పు ఉండాలన్నమాట. ఇలాగా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఈ సైడ్ కూడా అంతే. ఇప్పుడు అడుగు భాగంలో పెట్టేసేయండి. అడుగు భాగంలో పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే. ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి. ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అనే చేసేయాలన్నమాట. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. ఇదంతా కూడా ఇది మొత్తం కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఈ 1.5 ఇంచ్ అంతా కూడా అదే 3 ఇంచులంతా కూడా 1.5 ఇంచులతోటి వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని బాగా రఫ్ ఇవ్వండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ మన వైపుకి ఇంకో స్టిచ్ వేయాలన్నమాట. ఖచ్చితంగా వేయాలి. అది వేయకపోతే మీరు హుక్స్లు కుట్టేటప్పుడు అదే కాజాలు కుట్టేటప్పుడు పీలుకుపోతుంది అనమాట క్లాత్ అనేది. ఎందుకంటే మనం ఇలా పెట్టుకునేటప్పుడు టైట్గానే పెట్టుకుంటాం కదా. కాజా పట్టి అయిపోయిందండి. హుక్స్ పట్టి కుట్టే ముందు ఒకసారి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది. మోస్ట్లీ కరెక్ట్గానే వచ్చింది, ఎక్కువ తక్కువ ఏం రాలేదు. ఇప్పుడు వచ్చేసి 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. 1.5 ఇంచు వెడల్పుతోటి ఇక చూడండి 1.5 ఇంచు వెడల్పు. ఓకేనా,
ఇక నీట్గా కట్ చేసేయండి, ఎందుకంటే ఇది నెక్ కట్ చేసిన ప్లేస్ కాబట్టి పైన తక్కువ ఉంటుంది, కింద ఎక్కువ ఉంటుంది. సో మనం చూసుకుని కట్ చేసుకోవాలి, లేదంటే వంకర వచ్చేస్తుంది. 1.5 సరిపోతుందండి, ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు పైన పెట్టేసుకోండి, ఇలాగా పైన పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టండి. ఇలా నీట్గా ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం పావించి ఎగస్ట్రా క్లాత్ ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేయండి. ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసేయండి. డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఈ 1.5 ఇంచ్ అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అంతా మొత్తం కూడా. ఇప్పుడు చెక్ చేసుకోండి, కాజా పట్టి మీద ఉక్సు పట్టి పెట్టుకుని చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేసిందంటే మనం కరెక్ట్గా కుట్టినట్టే వచ్చేస్తుంది 100%. ఎందుకంటే మనం కాజా పట్టి కుట్టిన తర్వాత దాని మీద ఉక్సు పట్టి పెట్టుకుని చెక్ చేసుకున్నాం కదా. సో వచ్చే ఛాన్సెస్ అస్సలు లేవు, రాంగ్ వచ్చే ఛాన్సెస్ అస్సలు ఉండవు. చూడండి, దీని మీద ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది, చూసారా. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. డాట్కి మధ్యన 1.5 1.15 గ్యాప్ ఇచ్చుకుంటే మీకు నచ్చినట్టు షేప్ వస్తుంది.